అతని పేరు ఆర్యన్. కళ్ళల్లో ఎప్పుడూ లక్ష కలల మెరుపు. తండ్రి చిన్నప్పుడే చనిపోయినా తల్లి సుశీలమ్మ తన కష్టాన్ని ప్రాణంగా మార్చి అతన్ని ఉన్నత చదువులకు పంపింది. ఆర్యన్ విదేశాల్లో చదువు పూర్తి చేసి తిరిగొచ్చాక ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇప్పుడు అతనికి హోదా ఉంది, డబ్బు ఉంది. కానీ అవేమీ లేని రోజుల్లో తనను పెంచిన తల్లి భారంలా అనిపించడం ఇప్పుడు మొదలైంది. విలాసవంతమైన బంగ్లాలో తల్లి ఉంటే తన స్థాయికి తక్కువని ఆర్యన్ భావన. ఆర్యన్ ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒక అలజడి. సుశీలమ్మ ఏ పని చేసినా అతనికి అది తప్పే. ఆర్యన్ భార్య కూడా తల్లిని ఇంట్లో ఉంచడం ఇష్టం లేక నిత్యం గొడవలు చేసేది. ఒకరోజు రాత్రి ఆర్యన్ తన తల్లి గదిలోకి వెళ్లి రేపు ఉదయమే మీరు బయలుదేరాలి అని కఠినంగా చెప్పాడు. సుశీలమ్మ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ మాట ఆమెకు శూలాలై తగిలాయి. తను కడుపులో పెట్టుకుని పెంచిన బిడ్డ తనను ఇలా రోడ్డున పడేస్తాడు అని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఆర్యన్ కళ్ళల్లో ఏమాత్రం కనికరం లేదు. కేవలం తన గౌరవం మాత్రమే అతనికి కనిపిస్తోంది. సుశీలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా బిడ్డకు ఇబ్బంది కలగకూడదు అని మౌనంగానే అన్నీ సర్దుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఆర్యన్ కారులో ఆమెను ఎక్కించుకొని బయలుదేరాడు. దారి పొడవునా ఆమె మౌనంగా కిటికీలో నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ కన్నీరు పెట్టుకుంది. తన పెంపకంలో ఎక్కడ తప్పు జరిగిందని ఆమె వేదన చెందింది. చివరకు నగరం చివరన ఉన్న ఒక పాతబడిపోయిన వృద్ధాశ్రమం ముందు కారు ఆగింది. ఆర్యన్ కారు దిగి అక్కడి మేనేజర్తో ఏదో మాట్లాడి లోపలికి నడిచాడు. సుశీలమ్మ అడుగులు పడడం లేదు ముందుకు. ఆ ఆశ్రమం గోడలు కూడా ఆమెను చూసి ఏడుస్తున్నట్లుగా అనిపించాయి. అక్కడ ఉన్న దీనమైన పరిస్థితులను చూసి ఆమె గుండె తరుక్కుపోయింది. కాని బిడ్డ మాటను కాదనలేని అసహాయత ఆమెది. ఆర్యన్ వెనక్కి తిరిగి చూడకుండా కారులో కూర్చొని వెళ్ళిపోయాడు. వెళ్తున్న కారునే చూస్తూ సుశీలమ్మ అక్కడే నిలబడిపోయింది. ఆ రోజు నుండి ఆమెకు అక్కడ ఏకాంతమే లోకమైంది. ఆర్యన్ జీవితం చాలా వేగంగా సాగిపోతుంది. అతనికి తల్లి గుర్తుకు వచ్చే తీరిక కూడా లేదు. అహంకారం తలకెక్కిన ఆర్యన్ తన వ్యాపారంలో అతి జాగ్రత్తలు తీసుకోకుండా భారీ పెట్టుబడులు పెట్టాడు. ఒక పెద్ద ప్రాజెక్టులో నష్టం రావడంతో మొత్తం వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలడం మొదలైంది. షేర్ మార్కెట్లో నష్టాలు, భాగస్వాముల మోసాలు ఆర్యన్ను ఒక్కసారిగా రోడ్డున పడేశాయి. బ్యాంకులు అప్పుల కోసం నోటీసులు పంపడం, అప్పు ఇచ్చిన వారు ఇంట్లో గొడవలు చేయడం నిత్యకృత్యమైంది. భార్య కూడా అతను ఆస్తి కోల్పోయాడని తెలిసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. స్నేహితులని నమ్మిన వారంతా దూరమయ్యారు. చేతిలో చిల్లి గవ్వలేదు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆర్యన్కు ఇప్పుడు వాస్తవం కళ్లకు కట్టింది. తను ఎవరి కోసం తల్లిని వదిలేశాడో వారే ఇప్పుడు తనని వదిలేశారు. ఆర్యన్ తన బంగ్లాను వదిలేసి ఒక చిన్న గదిలోకి మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఆకలి దప్పులు ఏమిటో అప్పుడు అతనికి తెలిసొచ్చింది. ఏడవడానికి కూడా ఎవరూ లేని ఒంటరితనం అతన్ని వేధించసాగింది. ప్రతిరోజు పాత జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. తను ఎంత తప్పు చేశాడో ఆ తల్లి ఇప్పుడు ఎక్కడుందోనని ఆలోచించి పిచ్చివాడిలా అయిపోయాడు. మనుషుల స్వభావం ఎంత క్రూరమో అర్థమైంది. ఒకప్పుడు కారులో తిరిగిన అతను ఇప్పుడు నడిచి వెళ్ళలేక రోడ్ల మీద పడడం చూస్తుంటే విధి ఆడుతున్న ఆట అర్థమైంది. అతనికి ఆకలి తీరడానికి కూడా ఒక్క పూట భోజనం దొరకడం కష్టమైంది. సమాజం అతని వైపు ఒక జాలిగా, మరో పక్క హేళనగా చూస్తుంది. ఎవరినైతే గౌరవించాలో వారిని కాదనుకుని దేనికోసమైతే వెంపర్లాడాడో అవే తనను మోసం చేశాయి. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించే నాథుడు లేడు. ఆర్యన్ ఇప్పుడు అనాథగా మారిపోయాడు. తన గతాన్ని తలుచుకుంటేనే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అమ్మ దీవెనలు పోగొట్టుకున్న వాడికి మరేదీ మిగలదని ఇప్పుడు అతనికి తెలిసొచ్చింది. అతను ఒక దారిలేని ప్రయాణికుడిలా మారిపోయాడు. కష్టాల సుడిగుండంలో కొట్టుకుంటున్న ఆర్యన్ ఆకలికి తాళలేక దేవుడిని తలుచుకుంటూ ముందుకు నడిచాడు. రోజుల తరబడి తిండి లేకపోవడంతో శరీరం సహకరించడం లేదు. ఒకరోజు నడుచుకుంటూ నగరం శివార్లకు చేరుకున్నాడు. అక్కడ ఎక్కడో చూసినట్లు అనిపించే ఆ పాత భవనం అతనికి కనిపించింది. ఎండ తీవ్రతకు తట్టుకోలేక నీరసంతో ఆ భవనం మెట్లపై కూర్చున్నాడు. ఆ భవనం పాతబడిన ఆశ్రమం. ఎప్పుడూ తన తల్లిని వదిలేసిన ఆశ్రమమే అది. అప్పుడే లోపల నుండి భోజనం ప్లేటు తీసుకుని వృద్ధురాలు బయటకు రావడం చూశాడు. ఆర్యన్ తలదించుకుని తన దుస్థితిని తలుచుకుంటూ బాధపడ్డాడు. అప్పుడు ఆశ్రమ మేనేజర్ బయటకు వచ్చి బాబు ఆకలిగా ఉందా అని అడిగాడు. ఆర్యన్ ఏమీ మాట్లాడలేక తల ఊపాడు. మేనేజర్ అతన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టించాడు. ఆ ఆశ్రమంలోని వాతావరణం అతనికి చాలా పరిచయమైనట్లు అనిపించింది. అక్కడ నివసించే ప్రతి వృద్ధుడి కళ్ళల్లో ఒక బాధ, ఒక నిరీక్షణ కనిపిస్తున్నాయి. ఆర్యన్ తినేటప్పుడు ఒక వృద్ధురాలు పక్కనే ఉన్న గదిలో తనకిష్టమైన భజన పాడుతోంది. ఆ స్వరం ఆర్యన్ మనసును కదిలించింది. ఎక్కడో విన్నట్లు అనిపించింది. అతను భోజనం చేసి ఆ స్వరం వస్తున్న గది వైపు మెల్లగా అడుగులు వేశాడు. ఆ గదిలో మంచం మీద ఒక వృద్ధురాలు దుప్పటి కప్పుకొని పడుకొని ఉంది. ఆర్యన్ ఆ గది గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూశాడు. ఆ వృద్ధురాలు పాడుతున్న పాట
ఆర్యన్ చిన్నప్పుడు అమ్మ పాడే పాట అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. ఇది నిజమా? లేక కలనా అని అతనికి అనిపించింది. అతను ఆ గదిలోకి మెల్లగా వెళ్ళాడు. వృద్ధురాలు వెనక్కి తిరిగి ఉండడంతో ముఖం సరిగ్గా అతనికి కనిపించలేదు. కానీ ఆమె పాదాల దగ్గర ఉన్న ఆ చిన్న ఆనవాళ్లు ఆర్యన్‌కు బాగా తెలుసు. ఆ వృద్ధురాలు తన తల్లి సుశీలమ్మేనా అనే అనుమానం అతనిలో మొదలైంది. ఆర్యన్ గుండెల్లో ఏదో అశాంతి, భయం ఒకేసారి కలిగాయి. ఆమెను అతను పేరు మెల్లగా పిలవడానికి ప్రయత్నించాడు. అతని గొంతు పెగలడం లేదు. భయం అతన్ని వణికిస్తోంది. ఆర్యన్ గదిలోకి వెళ్లి వృద్ధురాల్ని పేరు పెట్టి పిలిచాడు. సుశీలమ్మ మెల్లగా తల తిప్పి చూసింది. ఆమె కళ్ళల్లో నీరు ఉంది. వయసు ప్రభావం ఆమె ముఖంపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన బిడ్డను చూసి ఒక్కసారిగా షాక్ అయింది. కానీ ఆమె ముఖంలో కోపం లేదు. కేవలం కొడుకు పట్ల అంతులేని ప్రేమ ఉంది. ఆర్యన్ ఆమెను చూస్తూనే తన పాదాల మీద పడి ఏడ్చాడు. అమ్మా! నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని రోదించాడు. సుశీలమ్మ తన కళ్ళలో నీళ్లను తుడుచుకొని ఆర్యన్‌ను దగ్గరకు తీసుకుంది. ఆర్యన్ తాను పడ్డ కష్టాల గురించి, తన అహంకారం వల్ల కోల్పోయిన ఆస్తి గురించి ఆమెకు చెప్పాడు. సుశీలమ్మ అన్నీ విన్న తర్వాత బిడ్డ తల నిమిరి ఓదార్చింది. ఆ క్షణం ఆశ్రమంలోని వారంతా ఆర్యన్ మరియు తల్లిల కలయికను చూసి ఆశ్చర్యపోయారు. ఆర్యన్ తన తల్లిని ఎంత అన్యాయంగా వదిలేశాడో తెలిసి ఆమె పడిన వేదన అతనికి ఇప్పుడు అర్థమైంది. ఆశ్రమంలో ఆమెకు జరిగిన అవమానాలు, కష్టాలు వింటూ ఉంటే ఆర్యన్ కుమిలిపోయాడు. తన స్వార్థం కోసం ఒక తల్లిని ఎంతలా వేధించాడో అతనికి ప్రాణం పోయినట్లు అనిపించింది. సుశీలమ్మ తన కష్టాల గురించి ఒక్క మాట కూడా అనకుండా తన కొడుకు క్షేమంగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలను తెలిపింది. ఇది నిజమైన తల్లి ప్రేమ అని ఆర్యన్ తలుచుకుంటూ మరింత ఏడ్చాడు. అతనికి ఇప్పుడు తన భార్య, స్నేహితులు వదిలేసిన దానికంటే తన అమ్మ ప్రేమ గొప్పదని అర్థమైంది. అతను తన తప్పును ఒప్పుకోవడమే కాకుండా అమ్మను తిరిగి తనతో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదని ఆలోచిస్తే గుండె బరువెక్కింది. సుశీలమ్మ అతనిని ఓదారుస్తూ బిడ్డా, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ నీ మనసులో ఉన్న మాలిన్యం పోతే అదే నాకు గొప్ప ఆస్తి అని చెప్పింది. ఆర్యన్ కన్నీటితో ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆత్మీయత అతనికి కొత్త శక్తిని ఇచ్చింది. జీవితం మళ్ళీ మొదలు పెట్టాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుండి ఆర్యన్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను అదే ఆశ్రమంలో ఉంటూ పనిచేస్తూ తన తల్లికి సేవ చేసుకుంటూ ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన దగ్గర ఉన్న చిన్న చిన్న సేవింగ్స్‌తో చిన్నపాటి వ్యాపారం మొదలుపెట్టాడు. ఆర్యన్ ఇప్పుడు గర్వంతో కాదు, వినయంతో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు తల్లిని చూసుకోవడం, ఆమెతో కబుర్లు చెప్పడం అతనికి కొత్త అనుభూతిని ఇచ్చింది. ఒకప్పుడు ఆస్తి కోసం తాపత్రయపడిన ఆర్యన్ ఇప్పుడు తల్లి సంతోషం కోసం బ్రతుకుతున్నాడు. సమాజం అతని గురించి ఏమనుకున్నా తనకు అది అనవసరమని భావించాడు. ఆర్యన్ కష్టపడి పనిచేస్తూ మళ్ళీ చిన్నగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. ఒకానొక దశలో అతను మళ్ళీ కోటీశ్వరుడయ్యాడు. కానీ ఈసారి అతను ఆ డబ్బుతో ఆశ్రమాన్ని అభివృద్ధి చేశాడు. తల్లిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. సుశీలమ్మ ముఖంలో ఇప్పుడు అద్భుతమైన ఆనందం కనిపిస్తోంది.